వాట్సాప్, టెలిగ్రామ్లకు కేంద్రం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఫోన్లో యాక్టివ్ సిమ్ కార్డ్ లేకపోతే సేవలు నిలిచిపోతాయట. ఆన్లైన్ మోసాలను అరికట్టేందుకు చర్యలు తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. వెబ్ బ్రౌజర్లో ప్రతి 6 గంటలకు ఆటోమేటిక్గా లాగౌట్ అవుతుంది. నిబంధనల అమలుకు కంపెనీలకు 90 రోజుల గడువు కూడా ఇస్తుంది. వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్, అరట్టై వంటి కమ్యూనికేషన్ యాప్స్కు కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలక ఆదేశాలను అయితే జారీ చేయడం జరిగింది. ఫోన్లో సిమ్ ఉంటేనే ఆ యాప్లు పనిచేసేలా ఉండాలంటూ కూడా ఆదేశాలను జారీ చేసింది. డివైస్లో సిమ్ కార్డ్ ఉంటేనే యాప్ సర్వీసులను పనిచేసేలా చూడాలని డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనికేషన్స్కు సూచించింది. టెలికమ్యూనికేషన్ సైబర్ సెక్యూరిటీ సవరణల నిబంధనలు 2025లో భాగంగా యాప్ ఆధారిత కమ్యూనికేషన్ సేవలు అందించే సంస్థలకు తాజాగా ఈ ఆదేశాలను అయితే జారీ చేసింది. 90 రోజుల్లో ఈ నిబంధనలను అమలు చేయాలంటూ కూడా పేర్కొనడం జరిగింది. భారత్లో వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్, స్నాప్చాట్, షేర్చాట్, జియోచాట్, అరట్టై వంటి ప్రముఖ మెసేజింగ్ యాప్ల వినియోగంపై కూడా కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలక ఆదేశాలను అయితే జారీ చేయడం జరిగింది. ఇకపై ఫోన్లో యాక్టివ్ సిమ్ కార్డు లేకపోతే ఈ యాప్లు పనిచేయకుండా నిబంధనలు తీసుకురావాలంటూ కూడా కంపెనీలకైతే ఇప్పటికే ఆదేశాలను అయితే జారీ చేయడం జరిగింది. కొత్త నిబంధనల ప్రకారం ఈ యాప్లు తమ సేవలను వినియోగదారుడి సిమ్ కార్డుతో నిరంతరం అనుసంధానమై ఉండేలా చూసుకోవాలని కూడా చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా కంప్యూటర్ బ్రౌజర్ల ద్వారా లాగిన్ అయిన వారిని ప్రతి 6 గంటలకు ఒకసారి ఆటోమేటిక్గా లాగౌట్ చేయాలని, మళ్ళీ QR కోడ్ ద్వారా ధృవీకరించనున్న తర్వాతే లాగిన్ అవ్వాలని కూడా టెలికాం శాఖ అయితే స్పష్టం చేసింది. దీనివల్ల ప్రతి సెషన్ యాక్టివ్గా ఉన్న సిమ్తో ముడిపడి ఉంటుందని, నేరగాళ్లు రిమోట్గా యాప్లను దుర్వినియోగం చేయడం కష్టమవుతుంది అని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఈ నిర్ణయం పర్టికులర్గా ఎందుకు తీసుకున్నారు అనేది మనం చూస్తే, ప్రస్తుతం యాప్ని ఇన్స్టాల్ చేసే సమయంలో ఒక్కసారి మొబైల్ నెంబర్ను ధృవీకరించుకుంటే చాలు. ఆ తర్వాత సిమ్ కార్డును తీసేసినా లేదా డియాక్టివేట్ చేసినా యాప్ పనిచేస్తూనే ఉంటుంది. ఈ లొసుగును అడ్డం పెట్టుకుని సైబర్ నేరగాళ్లు కావచ్చు, ముఖ్యంగా విదేశాల్లో ఉన్నవారు మోసాలకు పాల్పడుతున్నారని, వారిని గుర్తించడం కష్టంగా మారుతోందని కూడా ప్రభుత్వం చెప్తూ ఉంది. సిమ్ బైండింగ్ ద్వారా యూజర్, వారి నెంబర్, డివైస్ మధ్య సంబంధాన్ని గుర్తించడం సులభం అవుతుందని కూడా సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అభిప్రాయపడినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పటికే బ్యాంకింగ్, UPI యాప్ల్లో ఇలాంటి భద్రతా ప్రమాణాలు అమల్లో ఉన్నాయి. అయితే ఈ నిబంధనపై నిపుణుల నుంచి మిశ్రమ స్పందన అయితే ప్రజెంట్ వస్తూ ఉంది. దీనివల్ల మోసాలు కొంతమేర తగ్గే అవకాశం ఉందని కూడా కొందరు చెప్తూ ఉంటే, నకిలీ లేదా దొంగలించిన ఐడీలతో నేరగాళ్లు సులభంగా కొత్త సిమ్లను పొందగలరని, కాబట్టి దీనివల్ల ప్రయోజనం పరిమితమేనని కూడా మరికొందరు సైబర్ నిపుణులు చెప్తూ ఉన్నారు. ఏదేమైనా ఈ కొత్త నిబంధన వల్ల యూజర్లకు కొన్ని ఇబ్బందులు తప్పకపోవచ్చేమో ఫ్యూచర్లో.